7వ అధ్యాయము 10వ వచనం. ఏ దుఃఖం అంటండి ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది ఒకటి ఉందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. చాలు తల్లి, దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏడుపు వ్యర్థం. దావీదు ఉపవాసం ఉండి ఎలాగో చనిపోయేటటువంటి వాడి కోసం 7 రోజులు ప్రలాపించి ఏడవడం వ్యర్థం. కొన్ని కార్యాలు ఉంటాయా, అవి దేవుని చిత్తము కాదు, అవి జరగవు. అది మనం ఎరిగి కూడా, దేవుని మనసు ఎరిగి కూడా, దేవుని చిత్తం ఎరిగి కూడా ఏదో రకంగా నేను దాన్ని సాధించుకోవాలని దానికోసం ఏడుస్తూ ఉంటాను. అది దేవుని చిత్తము కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఈమె సమాధి యొద్దకు వచ్చి జయించిన వాడిని, బ్రతికిన వాడిని, మృతులలో లేని వాడి గురించి, పునరుద్ధారుడి గురించి ఏడవడం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం అది కాదు. ఎందుకంటే